దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక. మరొక ఉదయకాల సమయము మేల్కొల్పు ప్రార్థన సహవాసము ద్వారా మరి దేవుని యొక్క రాయబారిగా మీ ముందుకు వస్తున్నాం. చక్కటి దేవుని యొక్క మాటను పట్టుకుని దేవుని యొక్క మాట ద్వారా మిమ్మల్ని పలకరించటానికి, ప్రార్థన చేసి ఆశీర్వదించటానికి మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆత్మీయంగా దేవునిలో ఎదుగుచూన్నారని, మరి ఇబ్బందికరమైన కష్టతరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి వాటిని తట్టుకుని మీరు నిలబడగలుగుచున్నారని, శ్రమల యందును మరి కష్టముల యందును మరి కృంగిపోకుండా మీరు దేవునిలో బలముగా నాటబడుచున్నారని నమ్ముచున్నా. ఎందుకంటే దేవునిలో నాటబడడం, కట్టబడడం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఆయనతో ఆ సహవాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి శ్రమైన, ఎలాంటి కష్టమైన, ఎలాంటి అవమానమైన గాని మనల్ని ఏమీ చేయజాలదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకున్నటువంటి అవమానాల్ని, నీకున్న నిందని, నీ మీద ఉన్నటువంటి అపరాధ భారమును, నీ మీద ఉన్నటువంటి ఆ యొక్క శాప భారమును నువ్వు తొలగించుకోవాలంటే ఈ ఉదయముననే ప్రభు సన్నిధికి రావడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మరి సమూయేలు గ్రంథంలో, మరి మొదటి సమూయేలు గ్రంథంలో అన్న అనేటువంటి ఒక స్త్రీ కనబడుతూ ఉంటారు. ఆ స్త్రీ ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో దుఃఖకరమైనటువంటి రోజులు గడిపింది. మరి అందరూ కూడా ఆమెని గొడ్రాలు అని ఆమెని అవమానిస్తూ ఉన్నారు. తోటి కోడళ్ళు ఆమె మీద మరి అభండాలు లేదా నిందలు వేస్తున్నారు. ఎంతటి అవమానకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి హన్న మరి చాలా వేదన పడింది, చాలా కలత చెందింది, చాలా దిగులు పడ్డారు. అయితే హన్న తన భర్తతో కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థించటానికి సమయాన్ని కేటాయించుకుంది. ఏ సమయమో తెలుసా? 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారునికని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితేననుకుని వానికి సమూయేలు పేరు పెట్టెను. ఎవరటండి? సమూయేలు యొక్క తల్లి బిడ్డలు లేనటువంటి, సంతానం లేనటువంటి గొడ్రాలుగా అవమానాలు పొందుతూ బాధపడుతున్నప్పుడు ఒక చక్కటి తీర్మానం ఏంటంటే, ఉదయముననే, ఇంకా వేగిరమనే, అంటే ఉదయం అంటే బాగా సూర్యుడు ఉదయించే సమయం కంటే కూడా ముందు, వేగిరమే అంటే ఇంకా ముందు నిద్రలేచి మరి ప్రభు సన్నిధిలో వారు అడిగినట్టుగా, ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన అనంతరము వారు రామాకి, వారి యొక్క ఆ గ్రామానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత జరిగినది చూస్తే గనక మరి దేవుడు అన్న యొక్క గర్భాన్ని తెరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ గర్భము తెరవబడింది. సమూయేలు మరి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్త, యాజకుడు మరి హన్నా గర్భం నుండి రావడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందండి? ఉదయముననే, తెల్లవారుజాముననే వేగిరమునే లేచి భర్తతో కలిసి ప్రార్థన చేసి ప్రభువుని అడిగి ప్రభు సన్నిధిలో కనిపెట్టి, ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి అనుభవం మరి మనకుందా అండి? ఒకసారి ఆలోచన చేయండి. మరి అంతటి అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి అన్న గర్భము ధరించింది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. ఎందుకని? ఉదయముననే లేచే ప్రార్థన, ఉదయమున లేచి చేసే ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి అలాంటిది. మృతతుల్యమైపోయినటువంటి గర్భాల సహితము తెరవబడతాయి. ఇక ఇది అవ్వదు, ఇక దీని వలన మనకి ప్రయోజనం లేదు, దీని వలన ఇంకా ఏ విధమైనటువంటిది మనకి లాభం లేదు, ఇది ఎందుకు, ఇది వ్యర్థము అనుకున్నటువంటివి కూడా చిగురించడం ప్రారంభించబడతాయి, మొలకలెత్తడం ప్రారంభించబడతాయి. ఎప్పుడండి? ఉదయముననే లేచి నువ్వు లేవు. అలాగే నీ భర్తని కూడా ఆ ప్రార్థనలో ఒకటి చేయి. ఇద్దరు కలిసి వేగిరమని లేచి ప్రార్థన చేయండి. మృతతుల్యమైపోయినటువంటి గర్భం తెరవబడింది. నీకున్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి ఇబ్బందులు
పెద్ద లెక్కేమీ కాదు. కాబట్టి అవన్నీ కూడా పటాపంచలైపోతాయి, అవన్నీ కూడా కనుమరుగైపోతాయి, అవన్నీ కూడా నీ కనులు ఎదుటికి కనబడవు. ప్రియ సహోదరుడా, సహోదరి, గర్భం తెరవబడింది. సమూయేలు అని గొప్ప ప్రవక్త ఆమె గర్భం నుండి బయటకు వచ్చాడు. నీవు రాబోయే దినాల్లో అలాంటి ఆశ్చర్యకరమైన దీవెనకరమైన పరిస్థితులను చూడగలుగుతాం. ప్రార్థన చేద్దాం. కన్ను మూసుకోండి. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఉదయముననే హన్నా ఇంకా అతని భర్తతో కలిసి వేగరమైన లేచి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మీరు విని జవాబిచ్చి, ఇదిగో ప్రభా, మృతుల్యమే అయిపోయినటువంటి గర్భాన్ని తెరిచి, ఇదిగో ప్రభా, ఆమె యొక్క నిందనంతటిని, అవమానం అంతటిని కూడా కొట్టివేసి సమూయేలు అనేటువంటి ప్రవక్తని వారికి అనుగ్రహించారు. అయ్యా, వారికి అనుగ్రహించబడడం కాదు నాయనా, లోకమునకు మీరు అనుగ్రహించి ఉన్నారు. లోకమునకు ఒక నిజాయితీపరుడైనటువంటి ప్రవక్తని మీరు అనుగ్రహించి ఉన్నారు. ఇదిగో నేను ఉదయం లేచి వేకరమున లేచి మీ సన్నిధిలో ప్రార్థించడం ద్వారా సాధ్యమైనటువంటి ఈ గొప్ప దీవెన అందరి జీవితాల్లో ఉండడానికి మేము కూడా వేకువనే ఉదయముననే లేచి కనిపెట్టి ప్రార్థన చేసే అనుభవాన్ని మేము కలిగి ఉండటకు సహాయం దయచేయండి. మహిమాగంత ప్రభావం మీరే పొందుకున్నాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.